చాలా అంటే చాలా రుచిగా మామిడికాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మామిడికాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం మామిడికాయ తీసుకోవాలి, ఆ తర్వాత చెక్కు తీసేసుకోవాలి. ఈ రెసిపీని వచ్చేసి పక్కింటి ఆంటీ చేసి చూపించారండి. మనమైతే మామిడికాయతో కారం అనేది ఒక రకంగా, అంటే తొక్కు అనేది ఒక రకంగా చేసుకుంటాము. వీళ్ళు చేసే పద్ధతి అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. నాకైతే ఎప్పుడూ తెలియదు కాబట్టి ఆ రెసిపీని నేను మీకు వీడియోలో చూపించాలి అని చెప్పేసి నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకొని రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తున్నాను. మామిడికాయ పైన చెక్కు తీసేసిన తర్వాత మామిడికాయని తురిమేసుకోవాలండి. ఈ తురుముని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కారం కోసం మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసుకుంటున్నాను. నేను పెద్ద మామిడికాయ ఒకటి తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వీడియోలో చూపించినన్ని ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసిన తర్వాత వీటిని వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేయకుండా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ బాండీలోకి కొంచెం నూనె వేసుకోవాలి. అర చెంచా వరకు నూనె వేసుకొని ఇందులోకి కొన్ని మెంతులు అలాగే పావు చెంచా ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో పచ్చి కొబ్బరిని మనం ఎండబెట్టుకుంటే ఎండు కొబ్బరి అవుతుంది కదండి, కాబట్టి నేను వేసిన ఎండు కొబ్బరి ముక్కలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, ఒక అరకప్పు వరకు, లేకపోతే ఈ విధంగా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని వేయించుకోవాలి నూనెలో. అలాగే ఇప్పుడు అదే బండిలో మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం మెత్తబడతాయి కదా, ఉల్లిపాయ ముక్కలు మనకి వేగినట్లయితే అలా మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుముని, ఈ తురుము వేసుకొని కొంచెం ఈ మామిడికాయ తురుము అనేది కూడా కొంచెం మెత్తబడుతుంది. అలా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలండి. కొంచెంగా కలర్ అనేది మారుతుందన్నమాట కొంచెం వేగినట్లయితే. చూడండి, ఈ విధంగా మామిడికాయ తురుముని ఉల్లిపాయని రెండింటిని కలిపి వేయించుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చుకోవాలి. మరి ఈ తురుము అనేది చల్లారే లోపల మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు అలాగే వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఎండు కొబ్బరి ముక్కలు, రాళ్ళుప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా కాదు, కొంచెం పలుగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇక్కడ మామిడికాయ తురుము కూడా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తురుముని పక్కన పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న మామిడికాయ తురుముని మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ తురుము అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు కొంచెం సేపు నూనెలో మగ్గించుకోవాలండి. ఈ తురుమును మగ్గించుకుంటే చాలు. మనం కారం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కారం అనేది వేసుకుంటామండి. అలాగే ఇక్కడే మీరు నూనెలో కొంచెం ఇంగువ వేసుకోండి. సారీ అండి, నేను నూనెలో వేయటం మర్చిపోయాను కాబట్టి ఆఖరిన కొంచెం ఇంగువ అనేది వేసుకున్నాను. ఇది బాగా కలిసే వరకు కలుపుకుంటే చాలు. మామిడికాయ అలాగే కొబ్బరి కాంబినేషన్తో కారం అనేది రెడీ అయిపోయిందండి. పుల్ల పుల్లగానే రుచిగా ఉంటుంది. ఆమె అయితే కొంచెం బెల్లం కూడా వేశారు పులుపని. మనమైతే బెల్లం ఇష్టపడమని చెప్పేసి నేను బెల్లం వేయలేదు. మీరు కావాలంటే బెల్లం వేసుకునే పని అయితే వేసుకోవచ్చు. మరి మీ అందరికీ మామిడికాయతో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.